డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో జూలై 20వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. పెద్ద అధ్యాయం. అక్కడ చిన్న ప్రసంగం ఉంటుంది. ఓకే, చారిత్రక ప్రసంగం ఉంటుంది. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే, చరిత్రను బట్టి సత్యం చెప్పి ప్రాణం కోల్పోయాడు. అందరికీ తెలుసు ఎవరో. చరిత్రను బట్టి సత్యం చెప్పి ప్రాణం కోల్పోయాడు. కాబట్టి ఆ సత్యం చెప్పాలా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఈ వాక్యం కొన్ని వచనాలు చదువుపోయే ముందు అసలు చరిత్ర ఎందుకు వాడతారు అనే దాని గురించి కొంచెం ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్ లాగా చెప్పుకుందాం. ఆయనే చెప్తున్నాడు, పాత నిబంధనలోని చారిత్రక కీర్తనల ద్వారా వాటి రచయితలు పలు విధములైన ఉద్దేశములు కలిగి ఉన్నారు. ఎప్పుడైనా సరే చరిత్రను చెప్పేటప్పుడు, న్యూస్ చెప్పేటప్పుడు కూడాను ఒక విషయాన్ని గురించి చెప్పొచ్చు. కొంతమంది కొన్ని విధాలుగా చెప్తారు అదే జరిగిన సంఘటనని, మరికొందరు వేరే విధాలుగా చెప్తారు. వీళ్ళేమో కొన్ని ఒమిట్ చేస్తారు, వాళ్ళు మరికొన్ని ఒమిట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఐడియా వేరు. వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని బట్టి అమర్చుకుంటారన్నమాట. ఇశ్రాయేలీల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కానీ, నైతిక ఉద్దేశంతో కానీ వారి ఉమ్మడి చరిత్రను పునరావలోకం చేసుకుంటారు. ఉమ్మడి చరిత్ర అంటే మరి అబ్రహాం నుండి వాళ్ళ ఒక చరిత్ర స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి మరి తర్వాత ఉత్తర దేశం, దక్షిణ దేశంగా చీలిపోయింది. కాబట్టి అప్పటి నుండి ఉన్నటువంటి ఆ ఉమ్మడి చరిత్ర దాన్ని పునరావలోకం చేసుకుంటారు వేరే వేరే విధాలుగా. ఇప్పుడు దానికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. అది నైతిక ఉద్దేశం కావచ్చు, లేకపోతే థియాలజికల్ ఉద్దేశం కావచ్చు. 1-2 సమూయేలు గ్రంథాలు, 1-2 రాజుల గ్రంథాలను, సమూయేలు గ్రంథాలను, రాజుల గ్రంథాలను, దినవృత్త గ్రంథాలు తిరిగి అటు వాడుకుంటూ తిరిగి వ్రాస్తారు. మరి ఇంకెందుకు? అవి ఉన్నాయి కదా, ఇదెందుకు మరలా తిరిగి 1-2 దినవృత్తాంతాలు ఎందుకు అని అంటే, ఉద్దేశం వేరు, దాని ఉపయోగం వేరు. ఏంటి దాని ఉపయోగం అంటే, థియాలజికల్ దృక్పథంలో దక్షిణ రాజ్యంపై గ్రంథకర్త కేంద్రీకరిస్తున్నాడు. అందువలన రాజుల్లో ఉన్నటువంటి, సమూయేలులో ఉన్నటువంటి కొన్ని, దావీదు పాపం ఫర్ ఎగ్జాంపుల్ దినవృత్తాంతాలు ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు, చెరకి వెళ్ళేటప్పుడు ఎందుకు చెరకి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ పాపాన్ని బట్టి, రాజుల పాపాన్ని బట్టి ఆ గది పట్టింది వాళ్ళకి. మరి 70 సంవత్సరాల తర్వాత వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు మనకి దావీదు వంశస్థుడు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రాజు లేడు, మనకి దేవాలయం లేదు, అది శిథిలం అయిపోయింది అని వాళ్ళు నిరుత్సాహపడినప్పుడు, దేవుడు ఉన్నాడా మనతో, లేకపోతే దేవుడు వదిలిపెట్టాడా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదరించేటువంటి రీతిగా ఇది వ్రాయబడింది. దక్షిణ దేశాన్ని, మరి ఆ యోధా దేశాన్ని కేంద్రీకరించి థియాలజికల్ దృక్పథంలో వ్రాయబడింది. అదేవిధంగా క్రొత్త నిబంధనలోని ప్రసంగాలు కూడా వాళ్ళు చరిత్రను పునరావలోకనం చేసుకుంటూ ఇదే తీరులో ఇశ్రాయేలు చరిత్రను పునరావలోకనం చేసుకుంటూ ప్రత్యేక ఉద్దేశమును
వ్యక్తపరుస్తున్నారు. ఒక ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కథ చెప్పేటప్పుడు ఉద్దేశం చెప్తాం, చరిత్రను చెప్పేటప్పుడు ఉద్దేశంతో చెబుతామన్నమాట. అపోస్తులుడైన పౌలు పిసిడియాలోని అంత్యొకయ పట్టణంలో ప్రసంగిస్తున్నప్పుడు ఐగుప్తు నిర్గమంతో ప్రారంభిస్తాడు. ఐగుప్తు దగ్గర నుండి ఏ విధంగా దేవుడు వాళ్ళని రక్షించాడు దాంతో ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే ఎక్సడస్ అని ఉంటుంది. ఇప్పుడు ఎక్సడస్ అని అంటే నిర్గమం, అది గ్రంథం. ఆదికాండం తర్వాత నిర్గమం. ఎక్సడస్ అని చెబితే దానికి గ్రంథం అని ఒక అర్థం, లేకపోతే అక్కడ వాళ్ళకి విడుదల, ఐగుప్తు నుండి విడుదల అని అర్థం. కాబట్టి అప్పుడు ఐగుప్తు నుండి విడుదల అనేటువంటి అర్థంతో ఈ అనే దాన్ని, ఎక్సోడస్ని క్యాపిటల్లో వాడతారు. అంటే ఎక్సోడస్ గ్రంథాన్ని ఈ అని క్యాపిటల్ ఉంటుంది. ఓకే, మామూలుగా ఎక్సోడస్ అంటే నిర్గమం అనేటువంటి అర్థంతో అయితే ఈ క్యాపిటల్ వాడనవసరం లేదు. ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు విడుదల పొంది వచ్చినటువంటి దానికి ఈ క్యాపిటల్ పెడతారన్నమాట. కాబట్టి ఇక్కడ ఐగుప్తు నిర్గమంతో ప్రారంభిస్తూ వాగ్దానం చేయబడిన మెస్సయా నిజానికి యేసుక్రీస్తే అని రుజువు చేసుకోవటానికి, అని చూపించటానికి, యూదులకు చూపించడానికి తన కథ ప్రాధాన్యతలను, ఆ సంఘటనలని అనుకూలంగా అమర్చుకుంటాడు. ఓకే, దాన్ని మనం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఆ యొక్క ప్రసంగాన్ని మనం చూడవచ్చు. మరి జూలై 16వ తారీఖుకి సంబంధించినటువంటి దాన్ని చూసేటట్లయితే అది కూడా కొంచెం ఆ పౌలు యొక్క ప్రసంగం గురించి మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మొట్టమొదటి క్రైస్తవ సాక్షి స్టెఫను తన ఉపన్యాసాన్ని అబ్రహాంతో మొదలు పెడుతున్నాడు. నిర్గమంతో కాదు, పౌలు చెప్పినట్టుగా. ఈ విధంగా చెప్పుట్లో ఉన్న ప్రయోజనం ఏంటి అని మనం ప్రశ్నించవచ్చు. ప్రత్యేకించి దేన్ని నిరూపించాలనుకుంటున్నాడు స్టెఫను, దాని గురించి మనం చెప్పుకుందాం. ఒక ప్రయోజనం ఏంటి అని అంటే, చారిత్రక వృత్తాంతము ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక కథలాగా ఒక చెబుతూ ఉంటే ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందంటే ఆ ప్రేక్షకులు చెవిపెట్టి వింటారన్నమాట, శ్రద్ధగా వింటారు. ఈ ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళు, ఈ ఏ దాపరికం లేకుండా వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళు 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 కోపంతో ఆయన వంక చూస్తున్నారు. ఓకే, అలాంటి దాపరికం లేకుండా శత్రువులుగా ఉంటున్నటువంటి వారిని శాంతపరచడం కోసమని ఆ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ చరిత్ర కామన్, స్టెఫన్ కూడా యూదుడే కదా. మరి ఆ కామన్గా ఉన్నటువంటి చరిత్రని ఆ దినాల్లో ఇట్లా అయింది, ఆ దినాల్లో ఇట్లా అయింది, మన పితరులు ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు, ఓహో వీళ్ళు మనవాడే ఈయన అనుకునేటువంటి రీతిగా శత్రువులు కూడాను వాళ్ళు శాంతంగా ఉంటారన్నమాట. కాబట్టి ఆ ఉపయోగం, ఆ విధంగా చరిత్ర చెప్పటం మూలాన ఆ ఉపయోగం ఉన్నది. వారిని శాంతపరచవలసిన అవసరం ఉన్నది. వారి వ్యక్తిగత గుర్తింపు వారి జాతీయ చరిత్రతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు స్టెఫను వ్యక్తిగతంగా ఆయన ఐడెంటిటీ చెప్పాలంటే మరి జాతీయ చరిత్రతో ముడిపడినట్టుగా మనం చూస్తాం. కనీసం ఆరంభంలో ఈ విధంగా వర్ణించుట ఆదరణనిస్తుంది, వాళ్ళందరికీ నెమ్మదిస్తుంది అన్నమాట. స్టెఫను వారి పరిధిలో ఉన్నాడనుటకు వారి ఉమ్మడి అనుభవం పనికొస్తుంది. మనందరం కలిసి యూదులం కదా, మరి ఈ విధంగా జరిగింది, మన ఆది పితరులకి ఈ విధంగా జరిగిందని దాని గురించి చెప్తూ ఉంటాడు. ఇక రెండవ ప్రయోజనం,
యోధా ప్రేక్షకుల మనస్సులో మార్పు తీసుకురావాలన్న ప్రయత్నం చాలా పెద్దది. యూదుల్లో వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి అని ఆయన ప్లాను. వారి విశ్వ దృక్పథం అంటే వరల్డ్ వ్యూ అంటే చిన్న చిన్న దృక్పథం కాదు. అన్ని జీవితంలో ఉన్నటువంటి అన్ని రంగాలను ఏ విధంగా చూస్తాం, అది వరల్డ్ వ్యూ అంటారన్నమాట. ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తాం, మానవ అనుభవాన్ని ఏ విధంగా చూస్తాం అనేటువంటిది, దాన్ని వరల్డ్ వ్యూ అంటాం. దాన్ని విశ్వ దృక్పథం అని పిలుస్తున్నాం. అది మారితే తప్ప ఆ యొక్క ఆయన మార్పు తీసుకురావాలన్నది అది సాధ్యం కాదు. ఆ వరల్డ్ వ్యూ చేంజ్ కావాలి. ఓకే, వేరే మాటలో చెప్తే యేసు ప్రభు ఎవరో గుర్తింపు కలిగి ఉండటం మాత్రమే గాక లేఖనములు దానిని గూర్చి చెబితే తప్ప ఆయన మరణ పునరుద్ధానములను వారు అంగీకరించరు. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్పాలి. అది చెప్పాలి అని అంటే ఏంటి ప్లాను? వాళ్ళు చదివేటువంటి లేఖనాలు దాని గురించి చెబితే తప్ప యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని వాళ్ళు అంగీకరించరు. కాబట్టి లేఖనాలు చెప్తున్నాడు, వాళ్ళ లేఖనాలు చెప్తున్నాడు. పాత నిబంధన కథ అల్లికలో కొన్ని కొసలు అంటే థ్రెడ్స్. ఇప్పుడు తివాసి నేసినప్పుడు మరి ఎన్నో థ్రెడ్స్ ఉంటాయి కదా. ఆ థ్రెడ్స్ ఓకే అవి పెనవేసుకున్నటువంటి అంశం ఇదేను. యేసుక్రీస్తుని గురించి ఉన్నటువంటి ఆ యొక్క దారాలు, ఆ యొక్క పెనలు అని వాళ్ళకి నచ్చజెప్పితే తప్ప యేసుప్రభు గురించి కానీ ఆయన మరణ పునరుద్ధానం గురించి కానీ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ కథను తప్పనిసరిగా చెప్పాలి, వాళ్ళ చరిత్రను చెప్పాలి, లేఖనాల నుండి చెప్పాలి. తిరిగి చెబుతూ అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను నొక్కి చెబుతున్నాడు. ఆ అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటి ఏంటంటే వాళ్ళ పాపం. ఓకే, ఈ కథను స్టెఫను తిరిగి చెబుతున్నప్పుడు ఒక విషయం నెమ్మదిగా వెలుగులోనికి వచ్చిన తరువాత మరి వేగంగా కొనసాగి చివరకు బయటకు వచ్చి పేలిపోతుంది. ఏంటి ఆ విషయం అంటే వాళ్ళ పాపం. ఆ పాపం గురించి పునరావృతం చెబుతూ ఉంటాడు ఆ పాపం గురించి. స్టెఫను కథను మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేలీయుల దుష్టత్వం యొక్క ప్రవర్తన అనేది అసలే ఉండదు. ఆయన మొదలుపెట్టినప్పుడు వాళ్ళ దుష్టత్వం గురించి ఏమీ చెప్పలేదు. అటు తర్వాత యోసేపు సహోదరుల దుష్టత్వం గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తున్నాడు. క్లుప్తంగా 7-9 చదువుదాం. 1 నుండి 9 వరకు చదువుతాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తల్లిదండ్రులారా వినుడి. చూడండి, తల్లిదండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారోనులో కాపురం ఉండగా, అక్కడ నుండి తీసుకుంటున్నాడు అబ్రహాము నుండి, మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి నైనను స్వాస్థ్యముగా ఇయ్యక
అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుచునని అతనికి వాగ్దానం చేశాను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు వారసులగుదురనియు ఆ దేశస్థులు 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదురనియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించాను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఓకే, ఆ గోత్రకర్తలు మత్సరపడి ఇప్పుడు దాకా 8వ వచనం వరకు వాళ్ళ యొక్క దోషం గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం హింట్ ఇచ్చాడు. ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఎవరు? యోసేపు యొక్క బ్రదర్స్, సహోదరులు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, నెక్స్ట్, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా ఇక్కడ హింట్ ఇచ్చాడు. 9వ వచనంలో హింట్ ఇచ్చాడు. వాడు చేసినటువంటి దుష్టతని కొంచెం నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేశాడు. మోషే కాలంలో మనం 25, 27 చదివితే, మోషే కాలంలో సామాజిక దుష్టత్వము తిరిగి వెలుగులోనికి వచ్చినది. అది చదువుకుందాం. మోషే కాలంలో వాళ్ళు ఎన్నిసార్లు ఆయన తిట్టారు, ఎన్నిసార్లు సణుక్కున్నారు. దేవుడి మీద సణుక్కున్నారు, ఆయన మీద సణుక్కున్నారు. నీళ్లు లేకపోతే, మరి నీళ్లు బిట్టర్గా ఉంటే, ఇక ఎప్పుడు మన్నానా అయినా ఏది మాంసం ఏది, మరి ఈ స్పైసెస్ ఏవి, ఉల్లిపాయలు ఏవి, జింజర్ గార్లిక్ ఏది, ఇక దాని గురించి ఇక సణుక్కున్నారన్నమాట. దేవుడు నిజంగా వాళ్ళని పరీక్షించాడు. అవి లేకుండా పరీక్షించాడు. అసలు వాళ్ళ హృదయంలో ఏమున్నది అని పరీక్షించాడు అన్నమాట. అందువలన వాళ్ళు అది గ్రహించుకోనకుండా వాళ్ళు సణుక్కున్నారు. ఓకే, కాబట్టి మోషే ద్వారా వాళ్ళ యొక్క దుష్టత్వం బయటపడింది. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను. కానీ వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు. ఇప్పుడు ఐగుప్తులో మోషే అప్పటికి ఆయన కూడాను నా బలంతో నేను వాళ్ళని విడిపిస్తాను అనేటువంటి సమయంలో ఐగుప్తుని చంపాడు కదా. మరి ఇప్పుడు నువ్వు వాడిని చంపావు, ఇప్పుడు మమ్మల్ని చంపడానికి వచ్చావా అని యూదులే అన్నారు. దాని గురించి అన్నమాట. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాను. అయినను తనకు పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళ దుష్టత్వం ఇక్కడ స్టార్ట్ అయింది. మరి 35వ వచనం, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి
పంపాను. ఆ విధంగా పంపినటువంటి వారిని వీళ్ళు ప్రశ్నించారు. మోషేని ఆ విధంగా పరీక్షించారన్నమాట. ఇప్పుడు ఇక వేగవంతంగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క పాపం వేగవంతంగా పెరుగుతుంది. ముందు పాపం గురించి చెప్పలేదు, తర్వాత స్లోగా హింట్ ఇచ్చాడు, తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్ళాడు మోషే గురించి. ఇప్పుడు మోషే ప్రజల ఎడల విధేయత చూపనల్లక తమ హృదయములలో ఐగుప్తుకు పోగలిగిన వారైరి. హృదయంలో ఐగుప్తుకు పోవాలని ఐగుప్తులో బాగుందయ్యా, ఐగుప్తులో బాగున్నదా? వాళ్ళు అబద్ధం ఆడారు కదా. ఆ విధంగా దుష్టత్వం, మోసంతో మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు ఆయన తిరస్కరించారు. ఆ తిరస్కరించడం ద్వారా దేవుణ్ణే తిరస్కరించారు. వారు సృజించిన బంగారు దూడ ప్రస్తావన ఆమోసు కాలంలోని విగ్రహారాధనతో పోల్చబడింది. చూడండి, అది చదువుదాం. 42, 43 వచనాలు. బంగారు దూడను చేశారు కదా, మరి బంగారు దూడ ప్రస్తావన ఎట్లా ఉందంటే ఆమోసు కాలంలో ఉన్నటువంటి విగ్రహారాధనతో పోల్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే స్టెఫను చేసినప్పుడు వాళ్ళు బంగారు దూడను చేశారయ్యా, అది ఎలాంటిది? ఆమోసు కాలంలో చేసినటువంటి విగ్రహాధారంతో సమానం అని దానికి అంటగట్టాడు. ఓకే, 42, 43 వచనాలు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు సృష్టిని సేవించుటకు సూర్యచంద్ర నక్షత్రాదులని సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు, ఏ ప్రవక్తల గ్రంథం అంటే ఆమోసు గ్రంథమందు ఇలాగు వ్రాయబడినది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన మొలెకు గుడారమును అక్కడ వాడు బంగారు దూడం చేసినప్పుడు అక్కడ మొలెకు అది లేదు. ఇక్కడ ఆమోసు కాలంలో మెలెక్ని ఆ దేవతని పూజిస్తున్నారు అనమాట. కాబట్టి దాంతో పోల్చాడు. మెలకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. అప్పుడే ఇంటించాడు, బబులోను ఆవలికి కొనిపోయేదను. అంటే వాళ్ళ పాపాన్ని అక్కడ వాళ్ళు బంగారు దూడను చేయటం, ఫాస్ట్ ఫార్వర్డ్ ఏంటి, ఆమోసు కాలంలో ఇంకెంత చేశారో వాళ్ళు, ఇంకెంత దుర్మార్గం చేశారు. ఆ నక్షత్రాన్ని మోసుకుపోయారు చూడండి. కాబట్టి దేవుడు ఆ విధంగా వాళ్ళని శిక్షించాడు. ముందడుగు వేసి ఇక స్కిప్ చేసేసి మనం దావీదు సొలొమోను కాలం దగ్గరికి వస్తే, దేవుని సాధువు చేసి ఆయనను ఒక భవనమునకు పరిమితి చేయకూడదని నొక్కి చెప్పవలసి వచ్చింది. ఏంటయా, దేవుడు దేవాలయాలు ఎట్లుంటాడు? భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు, సృష్టికి అతీతంగా ఉన్నటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడిని ఆయన దేవాలయంలో పెట్టి లాక్ చేసేస్తావా? అంత సాధువు చేస్తావా అని చెప్పాల్సి వచ్చింది. ఓకే, దేవుని సాధువు చేత ఆయనను ఒక భవనమునకు పరిమితం చేయకూడదని నొక్కి చెప్పవలసి వచ్చింది. చిట్ట చివరకు ఇక ఆ హిస్టరీలో చిట్ట చివరికి ఇశ్రాయేలీయులు గత తరముల వారు దేవుని ప్రత్యక్షతను తిరస్కరించిన వారిని మాత్రమే గాక సమకాలిక ఆత్మనిరోధక వారసులందరికీ
బాంబు వేసినట్లు వాళ్ళని ఖండించాడు. ఓకే, ఆ విధంగా వాళ్ళ పాపాన్ని ఎత్తి చూయించాడు. ఓకే, కాబట్టి ఏంటి అక్కడ మనం చూస్తే ఏంటంటే యేసు ప్రభు గురించి చివరికి ఆయన గురించి ఆ విధంగా అల్లించుకుని వాళ్ళ పాపం గురించి చెప్పి చివరికి ఆ యేసు ప్రభువుని కూడా మీరు ఆ విధంగా సిలువ వేసి చంపారు అని ఆ విధంగా చెప్తాడు. ఇక 51 నుండి చివరి వరకు చదువుకుంటే అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళ చరిత్రలో ఏ విధంగా వాళ్ళ పాపాన్ని ఎత్తి చూయించాడో. మరి యేసుప్రభుని యేసుప్రభు ఎడల వాళ్ళు చేసినటువంటి పాపం గురించి ఇక్కడ చెప్తాడు. 51వ వచనం నుండి చదువుకుందాం. ముష్కరులారా, చూడండి ఎంత గంభీరంగా, ఒక ఎక్స్ప్లోజివ్గా, ఒక బాంబు, ఆటం బాంబు లాగా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుతనల్లని వారలారా, మీ పితరులలో మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులలో ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుతున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షుల సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, ఆయన సత్యం చెప్పాడు. చరిత్రను బట్టి ఏ విధంగా యూదులు అబ్రహాము నుండి మొదలెట్టి తర్వాత యోసేపు సహోదరులు, తర్వాత మోషే దేవునికి తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మరి దావీదు కాలంలో కూడాను, దావీదు సొలొమోను కాలంలో కూడాను దేవుణ్ణి మరి ఒక సాధువుగా చేసుకోవాలని చూశారు. చివరికి యేసు ప్రభుని చంపారు. దాని గురించి చెప్తాడన్నమాట. ఆయన చెప్పిందంతా హిస్టరీ. దాన్ని బట్టి సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఆ విధంగా చెప్పిండాడు కదా. అబద్ధం చెప్పింటాడు, అసత్యం చెప్పింటాడు. సత్యం చెప్పి ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభువు కూడాను ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. నేనే మార్గమును ఎందువలనంటే నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్పాడు కదా. మరి
ఆయన ఆ విధంగా చెప్పడాన్ని బట్టి, సత్యం చెప్పడాన్ని బట్టి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా స్టెఫెన్ కూడా సత్యం చెప్పి ప్రాణాలు కోల్పోయాడు. మన సంగతి ఏంటి? మనం సత్య సువార్తను చెబితే కొన్నిసార్లు ప్రాణం కోల్పోతాం. ఎవరైతే నిర్ణయించబడ్డారో వారే ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలు కోల్పోవటానికి హతసాక్షులుగా దేవుడు నిర్ణయించినటువంటి వాళ్ళే చనిపోతారు. లేకపోతే ఈగ కూడా మన మీద వాలదు. కానీ టెంప్టేషన్ ఏంటి అంటే, మనం సమాజంతో అందరం కలిసి ఉండాలి కాబట్టి సత్య సువార్తను చెప్పకుండా మనం ఏం చేస్తాం? అసత్య సువార్తను చెప్తాం. ఏదో కాంప్రమైజ్ చేస్తాం. ఎక్కువ సార్లు ఏంటంటే, మన సొంతగా అహం వచ్చేటటువంటి రీతిగా ఆ గర్వంతో చెబుతాం. ఓకే, అది మనకు బాధ్యులమే. గర్వంతో చెబుతూ సత్య సువార్తను చెబుతున్నామని అనకూడదు. ఓకే, వినయంతో చెప్పాలి. ప్రజలందరితో సమానమే. మనమేం గొప్పవాళ్ళమేం కాదు. మనం పాపులమని తెలుసుకున్నాము, వాళ్ళు పాపులని తెలుసుకోలేదు. మనం పాపులమని తెలుసుకుని పాప రక్షకుని దగ్గరికి, యేసు అంటే పాప రక్షకుడు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మనలో జబ్బు ఉందని తెలుసుకుని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మనం బాగుపడ్డాం. బాగుపడుతూనే ఉన్నాం ప్రాక్టికల్గా. కాబట్టి ఆ విధమైనటువంటి డాక్టర్ గురించి, రక్షకుని గురించి ఆ సత్య సువార్త చెప్పకుండా మనం భయపడి, మన మీద ఏదో వస్తుందని భయపడి అసత్యం చెప్పకూడదు. కానీ ఎక్కువ కాలం ఎక్కువ శ్రమలు మనకు వచ్చేది ఏంటంటే, మనం చెప్పేటువంటి తీరు. గర్వంతో చెబుతాం ఒకటి. యేసుప్రభు మనల్ని అంగీకరించాడు. దానిలో గర్వపడాల్సిందేముంది? మనం పాపులమని తెలుసుకుని, జబ్బు పడినటువంటి వాళ్ళమని, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళమని, ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళమని, అలాంటి పాప పరిస్థితిలో ఉన్నామని మనం రియలైజ్ చేసాం. కాబట్టి దానికి గర్వపడాల్సిందేముంది? గర్వం అనేది ఉండకూడదు. వినయంతో చెప్పాలి. రెండవది ఏంటంటే, పాపులతో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రెండు ఉన్నా కానీ, ఆ రెండు ఉండి స్వార్థను మాత్రం కల్తీ చేయకూడదు. సత్యాన్ని సత్యంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు సత్యం దేంతో పోల్చబడింది? బీజంతో పోల్చబడింది, విత్తనంతో పోల్చబడింది. ఇప్పుడు హైబ్రిడ్స్ వస్తున్నాయి కదా, ఆ విత్తనాలని ఆల్టర్ చేసినటువంటి విత్తనం అది ఫలించదు. విత్తనాలు కొనుక్కోవాలి, దాన్ని తినాలే కానీ దాన్ని నాటితే అది ఫలించదు, చచ్చిపోద్ది అన్నమాట. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ డిఎన్ఏని చేంజ్ చేశారన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం డిఎన్ఏని చేంజ్ చేయకూడదు. సత్య సువార్తని అసత్య సువార్త చేస్తే ఆ సువార్తలో ఉన్నటువంటి డిఎన్ఏని చేంజ్ చేసినట్టుగా అవుతుంది. సత్య సువార్తగా చెబితేనే అది రక్షణనిస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది, పాప రక్షణనిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా సువార్త అంటే ఏంటో తెలుసుకుని, అది అందరికీ సంబంధించినటువంటి మందులాగా దాన్ని ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.